హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. సో ఇవాళ నేను శ్రీ లక్ష్మి కెనల్స్కి అయితే వచ్చాను. సో ఇక్కడ సుమిత్ బ్రీడర్ కెనల్ లోపలికి వెళ్దాం ఫస్ట్. హాయ్ బ్రదర్. హాయ్, హలో, నైస్ మీటింగ్ యూ బ్రో. ఆఫ్టర్ లాంగ్ టైం. సో వెళ్దామా? వెళ్దాం రండి. వచ్చింది బ్రో, రండి. ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నా డాగ్స్ కి. మీకు నేను ఫీడ్ ఎట్లా చేస్తా, ఏమేమి పెడతాను అనేది కూడా చూపిస్తాను. ఓకే, చూడండి. కంప్లీట్ గా మనం చికెన్ వేసి లివర్ వేసి ఫుడ్ ఫీడ్ చేస్తాము. రెగ్యులర్గా తీసుకునే హెల్తీ ఫుడ్డే, మనం పెట్ ఫుడ్ పైన డిపెండ్ అయి ఉండము. దీంట్లో పంకిన్ వేస్తాను, క్యారెట్ కూడా వేస్తాను. సో ఇదే ఫుడ్ని మనము దీంట్లో పెరుగు యాడ్ చేసి మనం ప్రతి ఒక్క పెట్కి ఇదే ఫీడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎన్ని టైమ్స్ ఫీడ్ చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ వచ్చి అంటే ఏజ్ ని బట్టి నేను ఫీడింగ్ ఇస్తా ఉంటాను. ఇప్పుడు అడల్ట్ డాగ్స్ కి అయితే మీరు ఎన్ని టైమ్స్? అడల్ట్ కి అయితే 2 times ఫీడ్ ఇస్తాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ చిన్న ఏజ్ సెమీ అడల్ట్స్ ఉంటాయి కదా, వాటికి 3 times ఫీడ్ చేస్తాను. సో మీరు ప్యాక్డ్ ఫుడ్ కన్నా మన హోమ్ ఫుడ్ పైన నేను నా పెట్స్ కి హోమ్ ఫుడ్ పెడతాను. ఈవెన్ మన దగ్గర తీసుకునే పెట్ పేరెంట్స్ కి, క్లయింట్స్ కి కూడా నేను వాళ్ళకి హెల్తీ డైట్ చార్ట్ ఇస్తాను అకార్డింగ్ బ్రీడ్. దానికి ఓవర్ వెయిట్ అవ్వకుండా, వెయిట్ కూడా బ్యాలెన్స్ చేసుకునేలాగా మనం ఇంట్లోనే ఎక్కువ కష్టపడకుండా ఫీడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం డాగ్స్ ని చూడొచ్చు ఒకసారి? చూపిస్తాను, మీకు ఒక్కటి చూపిస్తాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు వచ్చేసి సుమిత్. మీరు వచ్చేసి శ్రీలక్ష్మి కెనల్లో ఉన్నారు, గట్కేసర్ రాంపల్లి లొకేషన్ వచ్చి. అండ్ నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఈ బ్రీడింగ్ ఫీల్డ్లో 7 to 8 years అవుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్గా నాకు తెలిసిన వాటికి నాలెడ్జ్తో అండ్ సజెషన్స్ తీసుకుంటూ నేను బ్రీడ్ చేస్తున్నాను. స్పెసిఫిక్గా అని మన దగ్గర ఈ ఒక్క బ్రీడ్ అని చెప్పేసి ఏం లేవు. అంటే నా దగ్గర 7 to 8 బ్రీడ్స్ ప్రజెంట్ బ్రీడ్ అవుతున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఇంకా తీసుకొచ్చే ప్లానింగ్ కూడా ఉంది. రీసెంట్గా ఐకాన్ షో అయింది, ఆ ఐకాన్ షోలో కూడా మనం పార్టిసిపేట్ చేసాము, కొన్ని ఛాంపియన్స్ అయినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వరంగల్లో షో ఉంది, ఆ వరంగల్ షో కోసం కూడా నేను ప్రిపేర్ చేయిస్తున్నాను. సో ఆ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తాము. టాయ్ బ్రీడ్ ఉంది, మీడియం బ్రీడ్ ఉంది, దాంట్లో లార్జ్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్గా. వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కంటిన్యూ చూస్తూ ఉంటే ఏంటి అంటే నేను ప్రాపర్గా మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వకపోవచ్చు కంటిన్యూటీలో. సో వీడియో స్కిప్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది కేన్ కోర్సో ఫీమేల్. ఇప్పుడు దీని ఏజ్ వచ్చేసి 18 months to 2 years ఏజ్ వచ్చింది. ఫస్ట్ లీటర్ అయిందండి దీని పప్పీస్. ప్రజెంట్ మీకు చూపించింది దీని పప్పీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఏంటంటే అసలు ఒక దగ్గర ఆగదు, అందుకే దీన్ని కట్టాల్సి వచ్చింది. ఇది ఎంత హైట్ ఉన్నా కూడా జంప్ చేసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ల్యాబ్స్ అండి. ఈ ల్యాబ్లో కూడా ఏంటి అంటే మనకి ఇవి బ్రీడింగ్ ఫీమేల్స్. ఇవి ఏంటంటే ఈ ల్యాబ్ వచ్చేసి అర్జున్ డాటర్ అనమాట. ఇది రోజీ. ఇది చాలా మంచి పప్పీస్ని వేసింది ఆల్రెడీ. ఒకసారి లిటర్ అయిపోయింది, ఇప్పుడు రెస్ట్లో ఉంది. నేను లీటర్లు తీయడం కూడా ఎట్లా అంటే నేను ఇయర్కి 1 లీటర్ చేస్తానండి, బ్యాక్ టు బ్యాక్ లీటర్స్ చేయను. నేను చేయాలనుకుంటే 2 లీటర్స్ చేస్తారు కొందరు. బట్ దానివల్ల ఏంటి అంటే ఫీమేల్ హెల్త్ సిక్ అయిపోతూ ఉంటుంది, ఫీమేల్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఇయర్లీ 1 లీటర్ తీసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు చూపిస్తాను. ఇంకా దీంట్లో వచ్చేసి ఇది నా స్టడ్ మేల్ అండి, కెనాల్ది. ఇది బ్లాక్. ఇది వచ్చేసి బెంబెం లైనేజ్ అండి. ఇది బెంబెం గ్రాండ్ సన్లో పేపర్స్తో ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా వీడికి మంచి 4cc కొట్టాడండి, టైటిల్ రికార్డ్స్ వచ్చాయి. బెస్ట్ బ్రీడ్ కూడా వచ్చింది. డాని ఎట్నాడు. ఇది వచ్చి స్టడ్ మేలు. అండ్ ఇంకోటి ఫాన్ కలర్లో కూడా ఉంది మన దగ్గర స్టడ్ మేలు. అది ఏంటి అంటే ఇంట్లో ఉంది, అది అక్కడ పెట్టాను నేను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, దాన్ని కూడా తీసుకొచ్చి. ఎవరైనా మీటింగ్ కావాలి అనుకున్నా కూడా మీ ఫీమేల్స్ని తీసుకొచ్చి వీటితో మీటింగ్ చేసుకోవచ్చు, మీటింగ్ చేసిస్తాను. అండ్ ఇది వచ్చేసి మన గ్రేడెన్ అండి. ఇది గ్రేడెన్ మీరు చూడొచ్చు. ఇప్పుడు పప్పీస్ చూసినవి కూడా దీనివే. చాలా అంటే చాలా ఫ్రెండ్లీ, చాలా అంటే చాలా లవబుల్గా ఉంటుంది, లాలీగా. మీకు చూపిస్తాను. ఇంకా లోపల కూడా ఎలా ఉన్నాయి పెట్స్ ఏంటి అనేది మీకు లోపల కూడా చూపిస్తాను.
చూడండి ఇది చాలా చిన్న సెటప్ మనది లోపల. ఏంటంటే ఇవి దేనికి అంటే మేటింగ్ సర్వీస్ ఉందండి. స్టడ్ మెయిల్స్ ఉన్నాయి, స్టడ్ ప్రూవెన్ మెయిల్స్ ఉన్నాయి. పేపర్స్తో ప్రాపర్గా వ్యాక్సిన్ రిజిస్టర్ కేసీఆర్ రిజిస్టర్డ్ అయిన ఛాంపియన్ లైనేజ్ కానీ లేదంటే ఇంపోర్ట్ మెయిల్స్ ఉన్నాయి. ఈ ఒక ల్యాబ్ అని కాదు, మన దగ్గర స్టడ్ మెయిల్స్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చౌచో మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఈవెన్ దో మనకు చౌచోలో వెరీ రేర్ కలర్ బ్లూ కలర్ మెయిల్ కూడా ఇంపోర్ట్ చేయిస్తున్నాను, వస్తుంది. జర్మన్ షెపర్డ్లో స్టడ్ మెయిల్స్ ఉన్నాయి, గ్రేడెన్లో స్టడ్ మెయిల్స్ ఉన్నాయి, డోగోలో స్టడ్ మెయిల్ ఉందండి. అండ్ షిడ్జులో మన దగ్గర స్టడ్ మెయిల్ ఉంది. మీరు ఎలాంటి మేటింగ్ సర్వీస్ కావాలి అన్నా కూడా నా దగ్గరకు వస్తే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎట్ ఎ టైం ఏంటి అంటే నేను బోర్డింగ్ కూడా పెట్టుకుంటానండి. మన దగ్గర బోర్డింగ్ అంటే స్పెసిఫిక్గా ఎట్లా అంటే మీరు చూసారు నా ఏ డాగ్ కూడా కట్టేసి అనేది ఏమి ఉండదు, ఫ్రీగా ఫ్రెండ్లీగా వదిలేస్తాను. కేజ్లో కూడా పెట్టను నేను. ఏదున్నా కూడా నేను ఇంట్లో పెడతాను. ఇప్పుడు మీరు ఇంట్లో అయితే ఎట్లా పెట్టి పెంచుకుంటారో నేను కూడా సేమ్ నా పెట్స్ అన్ని ఇంట్లో పెట్టి పెంచుకుంటాను. ఇప్పుడు అవి పిల్లల మీద పడతాయని చెప్పేసి మీకు కనబడేలాగా నేను లీష్ వేసి పెట్టాను, అంతేగాని కట్టి పెట్టడం అన్నట్టు ఏముండవు. కట్టినా కూడా ఇవి ఇరిటేట్ అయిపోతూ ఉంటాయి. ఏంటి అంటే ఇవి మనకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది. మీకు ఈ బ్రీడ్లో మీరు చూడొచ్చు, ఎవరైతే అలవాటు ఉందో వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలా లాయల్గా ఉంటాయి. ఎవరైతే స్ట్రేంజర్స్ ఉంటారో స్ట్రేంజర్స్తో మాత్రం చాలా అగ్రెసివ్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ చిన్నపిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ బ్రీడ్. అట్లని నేను లేదు. ఈవెన్ దో కేన్ కుర్సోని ఏమంటారంటే ఇంతకుముందు అనేవాళ్ళు బాడీగార్డ్ డాగ్ కూడా అనేవాళ్ళు. దీనికి ఒక పేరు అనమాట, మాస్టిఫ్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ బాడీగార్డ్ కూడా అంటారు. అంత సెక్యూర్గా సెక్యూరిటీ ఇస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. చూడండి మీరు ఇంత చిన్న పప్పి బాగా చేస్తుంది ఆల్రెడీ. సో వీటి ప్రైజెస్ ఎంత వరకు ఉండొచ్చు? వీటి ప్రైజెస్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ బ్లడ్ లైన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి మీకు. సో చూడండి దీంట్లో బ్లాక్ కలర్ ఉంది అండ్ బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ అయితే కంప్లీట్ రేర్ అండి, చాలా అంటే చాలా రేర్ కలర్ యాక్చువల్లీ. చూడొచ్చు మీరు, ఈ బ్లూ కలర్ వచ్చేసి చాలా రేర్ అన్నమాట. ఇది రేర్గా వచ్చేది, దీని ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది మీకు. ఇది కాకుండా నార్మల్గా రెగ్యులర్ గెయిన్ కోర్స్ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, ఎందుకంటే కంప్లీట్గా గెయిన్ బ్రీడ్ ఇది. సో దీంట్లో ప్రైజెస్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 45,000 to 50,000 నుండి అప్ టు 2 lakhs వరకు. ఎందుకంటే మీరు 40,000-50,000 పప్పి తీసుకున్నా కూడా నేను కేసీఐ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ 2 lakhs వరకు కూడా మనకు పప్పి అవైలబుల్గా ఉంది. ఏంటి అంటే వాటి పేరెంట్స్ వచ్చేసి డైరెక్ట్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఇంపోర్ట్ డాటర్, ఇది డైరెక్ట్ ఇంపోర్ట్ కాదు. ఏదైతే మనము స్టడ్ మేల్ యూజ్ చేస్తామో వీటి ఫాదర్ వచ్చేసి ఇంపోర్ట్ అండి, బ్లూ కలర్ది. అండ్ మీకు స్పెసిఫిక్గా ఈ బ్రీడ్ గురించి అంటే మీరు ఎవరైనా కూడా ఈజీగా పెట్టుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఏంటి అంటే కొంచెం వీటికి స్పేషియస్గా ఉన్న ప్లేస్ ఉంటే బాగుంటుంది. ఎట్ ఏ టైం మీరు ఫీడింగ్ ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి చిన్న ఇబ్బందులు అయితే దీనికి ఉండవు. మరీ అంత పర్టికులర్గా మెయింటైన్ చేసే అంత ప్రాబ్లం అనేది ఏమి ఉండదు వీటికి. చూడండి ఒకటి ఎంత ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాయో. అరే గ్రేడెన్ అండి, గ్రేడెన్లో మనకి గ్రేడెన్ పప్పీస్ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి కంప్లీట్గా దీనిలో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. ఏంటంటే ఇది వచ్చేసి హ్యార్లీ క్వీన్ అంటారు గ్రేడెన్లో. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి. అండ్ దీంట్లో ఇంకోటి వచ్చేసి ఫ్యాన్సీ మెర్లిన్. ఇది చూడండి మీరు, ఫ్యాన్సీ మెర్లిన్ అంటారు దీన్ని. అండ్ దీంట్లో ఫాన్ కలర్ కూడా ఉంటుంది అండ్ బ్రిండల్ కూడా ఉంటుంది. అవి మన దాంట్లో రాలేవు. డిఫరెంట్ పేరెంట్స్తో మీకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ గ్రేడెన్ వచ్చేసి స్పెసిఫిక్గా ఏంటి అంటే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ బ్రీడ్ అండి. ఇది చాలా పెద్దగా, ఎందుకంటే మీరు ఇది ఫీమేల్ ఎంత ఉంది చూడండి, ఫీమేల్ కంటే మేల్ ఇంకా కొంచెం గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది హైట్లో కానీ వెయిట్లో కానీ. ఆల్మోస్ట్ 70 to 80 kgs ఈజీగా గ్రో అవుతుందండి. ఇది మీకు ఎందుకు ఇంత సన్నగా కనబడుతుంది అంటే దీని బేబీసే ఇవన్నీ. జస్ట్ డెలివరీ అయ్యి కూడా మీకు 30 days అవుతుంది. పప్పీస్ అనేవి 30 days ఓల్డ్, అందుకే ఇంకా పప్పీస్ కూడా మీకు చాలా చిన్నగానే కనబడుతున్నాయి. నేను పప్పీస్ని కూడా ఇప్పుడే ఎవరికి ఇవ్వట్లేదండి, ప్రీ బుకింగ్స్ అయినాయి కొన్ని. ఏంటంటే మనం 45 daysకి పప్పీకి ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తాను నేను. వ్యాక్సినేషన్ వేసి ప్రాపర్గా ఒక రికార్డ్ బుక్ పెట్టి అట్లాగే ఇచ్చే ముందు ఒకసారి వెటర్నరీ చెకప్ చేయించి నేను డాక్యుమెంట్స్తో పప్పీస్ అనేవి ఇస్తాను. అండ్ ఈవెన్ దో కేసీఆర్ రిజిస్టర్డ్ కదా? కేసీఆర్ రిజిస్టర్డ్ అండి. ప్రతిదీ కేసీఆర్ రిజిస్టర్డ్. మన దగ్గర అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్క పప్పీ కేసీఆర్ రిజిస్టర్డ్. అండ్ దీని పేపర్స్ కూడా అప్లై చేయడం జరిగింది.
పేపర్స్ వస్తాయి. రాగానే ఎవరెవరికి ఇవ్వాలో క్లయింట్స్కి మనము ఇన్ఫార్మ్ చేసి కొరియర్ చేసేస్తూ ఉంటాము. సో మీకు ఇందులో ఏ కలర్ పప్పి నచ్చింది అనేది మీరు కమెంట్ చేయండి. అండ్ మీకు క్యాన్ క్రాసో పప్పీస్ బాగా అనిపించాయా లేదంటే గ్రేడెన్ పప్పీస్ బాగా అనిపించాయా అనేది మీరు చెప్పండి. మనం పెంచుకునే దాన్ని బట్టే ఉంటుంది. చూడండి, అంటే నార్మల్గా డాగ్స్ చూడగానే కోళ్ళు పరిగెత్తిపోతూ ఉంటాయి, లేదంటే అవి వాటిని కొరకడమో చంపడమో చేస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే మనం వాటికి ఎట్లాంటి అట్మాస్ఫియర్లో మనం పెంచుకుంటామో అట్లా గ్రో అవుతాయి. మన స్ట్రేంజర్స్ ఎవరైనా వచ్చిర్రంటే ఇమ్మీడియట్ సెకండ్స్లో అవి గుర్తుపట్టేస్తాయి. కొత్త వాళ్ళని ఎవరిని అంత దగ్గరగా ఈజీగా అలౌ చెయ్యవు. అంటే పెట్ పేరెంట్కి ఎవరికైనా ఇవి ఇచ్చే సెక్యూరిటీ మాత్రం కంపల్సరీ ఇస్తాయి, లాయల్టీ మెయింటైన్ చేస్తాయి. ఆ విషయంలో ఏ డాగ్ అయినా కూడా, ఈ బ్రీడ్ అని కాదండి, స్పెసిఫిక్గా ఏ బ్రీడ్ తీసుకున్నా కూడా మీకు అలాంటి రిలేషన్ అనేది పెట్స్తో ఉంటుంది కన్ఫర్మ్. సో వీటి ప్రైజెస్ స్టార్టింగ్ రేంజ్ ఎంత వరకు? ఇప్పుడు దీంట్లో డేన్స్లో ప్రైజెస్ అనేవి చాలా ఉంటాయండి. అంటే డిపెండ్స్ అని చెప్పాను కదా మీకు ఇంతకు ముందు. దీంట్లో కూడా బ్లడ్ లైన్ బట్టే ఉంటాయి. ఈవెన్ దో ఇందులో డైరెక్ట్ ఇంపోర్ట్ చేసినవి ఛాంపియన్స్ ఆ బేబీస్ కూడా ఉంటాయి. ఇది కూడా మనం లాస్ట్ షోలో పార్టిసిపేట్ చేసాము. అండ్ మేము పర్టికులర్గా ప్రైస్ అంటే మన దగ్గర అన్నట్టు గ్రేట్ డెన్స్ వచ్చేసి లార్జ్ బ్రీడ్ అండి. సో దీంట్లో 45,000 నుండి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 45,000 గ్రేట్ డెన్ కి. రెగ్యులర్ గా వేరే పెట్స్ తీసుకోవాలి అనుకుంటే మన దగ్గర 15,000 నుండి ఉన్నాయి. డిఫరెంట్ అంటే టాయ్ బ్రీడ్స్ లో కానీ లేదంటే మీడియం బ్రీడ్స్ లో బ్రీడ్ని బట్టి ప్రైస్ అనేది వేరియేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనిది వచ్చేసి పర్టికులర్గా మనం 45 to అప్ టు మీకు 2 lakhs వరకు ఉందండి. గ్రేట్ డెన్లోనే 2 lakhs వరకు ఉంది. మీరు బేబీస్ని చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది నార్మల్గా ఎట్లా ఉంది, డిఫరెన్స్ ఏంటి అనేది. ఏం లేదండి, వాటి టెంపర్మెంట్ లెవెల్స్ అనేవి చేంజ్ ఉంటాయి, ఒబీడియన్సీ అనేది చేంజ్ ఉంటుంది. అండ్ సో ఇవి ల్యాబ్రడార్ అండి, ల్యాబ్ పప్పీస్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్. చూడండి మీరు, పప్పీస్ కూడా మదర్, ఇది వచ్చేసి మదరు. సో పప్పీస్ కూడా మదర్ ఫీడింగ్ పైన ఉన్నాయి. ప్రజెంట్ ఏజ్ కూడా ఇవి 18 days ఓల్డ్ అండి, ఇప్పుడే వాకింగ్ స్టార్ట్ చేసినాయి. అండ్ చాలా మంచి లైనేజ్ పప్పీస్ అండి. మదర్ వచ్చేసి మన అర్జున్ డాటరు అండ్ ఫాదర్ వచ్చేసి ఇండియన్ ఛాంపియన్ బెంబెమ్ గ్రాండ్ సన్. ఇగో ఫాదర్ ఇటు సైడ్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు ఫాదర్ని కూడా. బ్లాక్ కలర్ది ఫాదర్ అనమాట మన స్టడ్ మీద. ఏ కాలా చూడండి, ఇది ఫాదరు. మీరు లైవ్లో పప్పీస్ని కూడా ఏదైనా కూడా మీరు పప్పీస్ని చూసుకోవచ్చు. మదర్ ఫాదర్ రెండు పక్క పక్కనే ఉంటాయి. మీకు అట్లా మన దగ్గర ఒకటి చూపించి ఒకటి ఇవ్వడం అన్నట్టు ఏం ఉండదు. మీరు లైవ్లో చూసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీరు నచ్చింది తీసుకోవచ్చు. మీకు ఎలాంటి పప్పీ కావాలనుకున్నా కూడా మీరు ఏ పప్పీతో అయినా స్పెండ్ చేయొచ్చు. ఒక 1/2 hour 1 hour మీరు పప్పీతో ఆడుకొని పప్పీతో స్పెండ్ చేసి మీకు ఏదైతే నచ్చి ఇంటరాక్ట్ అవుతుందో మీతో అది తీసుకోవచ్చు. మీరు ఈవెన్ ఏ పప్పీ అయినా కూడా మనము ఇప్పుడు ఇవ్వమండి, మినిమం 45 days. 45 daysకి నేను ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తాను. రికార్డ్ బుక్ పెట్టుకొని అప్పటికి అంతా సెట్ అయిపోయింది, మంచి సైజులో కూడా ఉంటాయి. అప్పుడు మీరు తీసుకెళ్ళినా కూడా మీకు ఎలాంటి చాలా చిన్నవి 20 days పప్పీస్ కాబట్టి 18 days అయినా కూడా చాలా హెవీగా అండ్ చాలా పెద్దగా అనిపిస్తుంది. బ్రీడ్ జెనెటిక్స్ అన్నమాట ఇది. యాక్చువల్లీ ఏంటి అంటే మీరు ఎంత మంచి క్వాలిటీ బ్రీడ్స్ తీసుకుంటే మీకు అంత క్వాలిటీగా వీటి గ్రోత్ అనేది ఉంటుంది. డిఫరెన్స్ అదే ఉంటుందండి. చాలా మంది ఏమంటారు అంటే ల్యాబ్ 5,000కి ఇస్తారు, మా దగ్గర ఊర్లో 4,000కి ఇస్తారు అంటారు. దాంట్లో ఏంటి అంటే పెట్ క్వాలిటీ అంటారు అనమాట. పెట్ క్వాలిటీలో బోన్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, హెడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ అవి వాటి సైజుని బట్టి అవి ఫీడింగ్ తీసుకుంటాయి అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. మీరు పేరెంట్స్ని కూడా చూడండి. అంటే ఇంకా మన దగ్గర హెవీగా పెంచలేమన్నమాట, చాలా లీన్ సైజులో ఉంది. చౌచోలో నా దగ్గర ప్రజెంట్ అయితే 4 colors అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి వెరీ రేర్ కలర్ వచ్చేసి బ్లూ ఉంటుంది. దీంట్లో బ్లూ కలర్ కూడా మన దగ్గర మేల్ ఇంపోర్ట్ వస్తుంది. అవి వచ్చిన తర్వాత దాని పప్పీస్ కూడా చూపిస్తాను. దీంట్లో ఏంటంటే చౌచో చాలామంది భయపడతారండి, చాలా అగ్రెసివ్ అని చెప్పి అది ఇది అనుకొని. బట్ మనం పెంచేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. మీరు ఎంత ఫ్రెండ్లీగా పెంచుకుంటే అంత ఫ్రెండ్లీగా పెరుగుతాయి. అగ్రెసివ్ అంటే ఇది కొంచెం మీకు ఆడుకునే దాన్ని బట్టి చూడ్డానికి టెడ్డీ బియర్లా ఉంటుందని అందరు చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో లుకింగ్ వైజ్ బాగుంటుంది. అండ్ ఎట్ ఏ టైం ఏంటి అంటే మీకు ఇది గార్డింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే స్ట్రేంజర్స్ని ఎవరిని దగ్గరికి రానివ్వదు. ఎవరైతే పెట్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళతోనే లాయల్టీ మెయింటైన్ చేస్తుంది. ఇంకా స్ట్రేంజర్స్ ఎవరైనా వచ్చిర్రంటే మాత్రం వాళ్ళకి అంటే మరీ మీద పడి కరవడాలు కొరకేడాలు అన్నట్టు ఏమి ఉండదు, బట్ భయపెడుతుంది అంతే. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఎలాంటి బ్రీడ్లో ఎలాంటి. చాలామంది స్పెసిఫిక్గా కొందరు బ్లాక్ కలర్ లైక్ చేస్తూ ఉంటారు, కొందరు క్రీమ్ కలర్ కావాలి అంటారు, కొందరు రెడ్ కలర్ కావాలి అంటారు. సో మన దగ్గర పప్పీస్ అయితే అన్ని కలర్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి.
ఓకే, వీటి ప్రైస్ రేంజెస్ స్టార్టింగ్? ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఇవి కూడా కేసీఆర్ రిజిస్టర్డ్ అండి, కేసీఆర్ రిజిస్టర్డ్ మైక్రోచిప్తో ఇస్తాము. సో చౌచో బేసిక్గా ప్రైస్ వచ్చేసి ఏంటి అంటే ప్రెజెంట్ 45,000 నుండి స్టార్టింగ్ ఉందండి. అందులో డైరెక్ట్ ఇంపోర్ట్, ఇప్పుడు బ్లూ కలర్ అని చెప్పాను కదా, బ్లూ కలర్ వచ్చేసి కొంచెం రేర్, ఆ కలర్ది ఒక్కటి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. రిమైనింగ్ వచ్చి క్రీమ్ అయినా మీరు ఏది చూసుకున్నా కూడా 40,000 to 45,000 డాక్యుమెంట్స్తో వస్తాయి. అక్కడ నుండి మీకు ప్రైస్ అనేది స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, సో వీటి పప్పీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి? ఉన్నాయండి, వీటి పప్పీస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ప్రజెంట్ 7 to 8 days ఓల్డ్ అని చెప్పి మీకు చూపించలేదు, బట్ మనం కెనాల్ పేజ్లో ప్రతిదీ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. సో మీరు ఏమున్నా కూడా కెనాల్ పేజ్ ఫాలో అయ్యి చూసుకోవచ్చు. శ్రీలక్ష్మి కెనాల్ అని టైప్ చేసారంటే మీకు ఫేస్బుక్లో అండ్ గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మీరు ఎవ్రీ డే పెడతా ఉంటాను, వీటి ప్లేయింగ్ వీడియోస్ పెడతా ఉంటాను. వెరీ ఫ్రెండ్లీగా మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్ చేసే ప్రతి ఒక్క వీడియో నేను పెడతా ఉంటాను. సో మీరు అవి కూడా చూసుకొని ఫాలో అప్ చేసుకోవచ్చు. సో స్పెసిఫిక్గా మన దగ్గర తీసుకోవాలి అనడానికి ఇప్పుడు హైదరాబాద్లో చాలా కెనాల్స్ ఉన్నాయండి, చాలామంది బ్రీడర్స్ కూడా ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఎవరు బ్రీడ్ చేసినా కూడా ప్రాపర్గానే బ్రీడ్ చేస్తారు. మీకు కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే బ్రీడర్ దగ్గరికి వెళ్ళి లైవ్లో పప్పీస్ని చూసి పేరెంట్స్ని చూసి తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర ఏంటి అంటే ఇప్పుడు నా కెనల్ వచ్చేసి మీకు సిటీకి దగ్గర అండి, చాలా దగ్గర. సో మీరు పప్పీస్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, మీ దగ్గర డాగ్స్ ఉన్నా కూడా మీరు నా కెనల్ విజిట్ మీరు పప్పీ తీసుకునేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఒక కెనల్కి వెళ్ళి చూసుకునే కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు ఇంపార్టెంట్గా. ఏంటంటే ఫస్ట్ మీరు చూడాల్సింది పేరెంట్స్ అండి. పప్పీ ఏ పప్పీ అయితే తీసుకుంటున్నారో వాటి పేరెంట్స్, అది మదర్తో ఫీడింగ్ ప్రాపర్గా తీసుకుంటుందా లేదా, అండ్ ఫాదర్ ఎలా ఉంది, ఆ ఫాదర్ మదర్ని చూసిన తర్వాత వాళ్ళు స్టార్టర్ ఫుడ్ ఏమి ఇస్తున్నారు. మీరు నా దగ్గర అని కాదు, ఏ కెనాల్కి వెళ్ళినా కూడా, ఏ కెనాల్ దగ్గర తీసుకున్నా, ఏ బ్రీడర్ దగ్గర తీసుకున్నా అడిగితే వాళ్ళు పేరెంట్స్ని చూపిస్తారు మీకు. ఆ పేరెంట్స్ని చూసుకొని పేరెంట్స్తో అండ్ పప్పీస్తో ఒక 1/2 hour to 1 hour మీరు స్పెండ్ చేసి అన్ని పప్పీస్లో మీకు ఏదైతే నచ్చుతుంది, మీతో ఏదైతే అంత యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతుంది అది చూసుకొని మీకు నచ్చిన పప్పీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ఏ టైం మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఫీడింగ్ అండి. ఫీడింగ్ విషయంలో పప్పీ ఇంటేక్ ఎట్లా తీసుకుంటుంది, ఫుడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా మనం ఫీడింగ్ పెట్టగానే ఫీడింగ్ తినేసిన తర్వాత అవి పాటికి వెళ్తూ ఉంటాయి. సో అది కూడా చూసుకోవాలి మనం. లూజ్ మోషన్ అది ఇది పోయింది అంటే దానికి డైజెషన్ ప్రాబ్లం ఉన్నట్టు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నార్మల్గా తినేసి నార్మల్గా పార్టీ పోతుంది అంటే ఇంకా దానికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. మీరు దాన్ని ఏ టెన్షన్ లేకుండా తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఏం ఉండవు. సో వ్యాక్సిన్స్ గురించి అంటే ఇప్పుడు నార్మల్గా మీరు అడాప్ట్ చేసుకునే పప్పీ మస్ట్ 45 days ఓల్డ్ ఉండాలి. దానికంటే తక్కువ పప్పీ ఇస్తే మాత్రం తీసుకోకండి. చాలామంది ఈ రోజులలో 25 days 30 days పప్పీస్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో అది సపోర్ట్ చేయొద్దు. 45 days పప్పీకి ఫస్ట్ వ్యాక్సిన్ అయిపోతుంది. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి మనం 45 daysకి వేసుకోవాలి. 9-in-1 or 7-in-1 అకార్డింగ్ మీరు వెళ్ళే వెటర్నరీ వేస్తారు గైడ్ చేసి. సో ఫస్ట్ వ్యాక్సిన్ 45 daysకి అయిపోతే సెకండ్ వ్యాక్సిన్ దాని తర్వాత 28 daysకి ఉంటుందండి. రిపీటెడ్గా ఫస్ట్ ఏదైతే వేస్తారో అదే రిపీట్ చేస్తారు 28 daysకి. సో సెకండ్ది 28 daysకి అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ రిపీటెడ్గా 28 daysకి థర్డ్ వ్యాక్సిన్ ఉంటుంది. సో థర్డ్ వ్యాక్సిన్ అనేది చేంజ్ చేస్తారనమాట. థర్డ్ వచ్చేసి యాంటీ ర్యాబీస్ ఇస్తారు. సో యాంటీ ర్యాబీస్ వేసిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయొచ్చు, లేదంటే థర్డ్ వ్యాక్సిన్తోనే స్టాప్ చేయొచ్చు. కొందరు వెటర్నరీ డాక్టర్స్ ఏం చేస్తారంటే బూస్టర్ అని చెప్పేసి ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. అంటే హెల్త్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. మెయిన్గా మనం స్పెసిఫిక్గా వేసేటి మాత్రం 3. ఈ 3ని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పెట్కి. ఆ ఒక్క వ్యాక్సిన్ డోస్ మిస్ అయినా కూడా మీరు ఫ్యూచర్లో ఏదో చిన్న ప్రాబ్లం, సివియర్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎట్ ఏ టైం మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మీరు డీవార్మింగ్ కూడా చేసుకోవాలండి. ఎవ్రీ పెట్ పేరెంట్కి నాదొక మెయిన్ సజెషన్ ఏంటి అంటే మీరు ప్రతి మంత్ డీవార్మింగ్ చేయాల్సిందే. నాన్ వెజ్ ఫీడ్ చేయండి, మీరు వెజ్ ఫీడ్ చేయండి, ఏదైనా కూడా మీరు పప్పీలాగా తీసుకుంటే మాత్రము ఎవ్రీ 30 daysకి ఒకసారి డీవార్మింగ్ చేయాలి. అండ్ 6 months తర్వాత 6 months తర్వాత సెమీ అడల్ట్ ఏజ్ వస్తుంది కాబట్టి వాటికి మీరు 3 monthsకి ఒకసారి డివార్మింగ్ చేస్తే సరిపోతుంది. మీకు పప్పీలాగా ఉన్నప్పుడు లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. సో లిక్విడ్ ఫీడ్ చేయొచ్చు మీరు. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ట్యాబ్లెట్లో వచ్చేస్తూ ఉంటాయి. సో 3 monthsకి ఒకసారి మీరు డివార్మింగ్ ట్యాబ్లెట్ వేస్తే సరిపోయింది. అండ్ ఈ కెనల్ బిజినెస్లోకి వద్దామని అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ప్యాషన్తో చేసే వాళ్ళే ఉండాలండి. దీంట్లో అంత పర్టికులర్గా ఇట్లా
మనము చాలామంది అనుకుంటారు, అయ్యో వీళ్ళదేముంది పెట్స్ని పెట్టేసి లక్షలు సంపాదించేస్తారు, పెట్స్ని అమ్ముతూ ఉంటారు, అది ఇది అని. అట్లా ఉండదండి. దీని వెనకాల చేయాల్సిన వర్క్ చాలా ఉంటుంది. మనము డెడికేషన్తో, మనం ప్యాషన్తో, మనకి ఇష్టంతో మనం చేస్తేనే బేబీ అనేది హెల్తీగా ఉండి 40 days మన దగ్గర యాక్టివ్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, హెల్త్ ఇష్యూస్ లేకుండా గ్రో అవుతుంది. అదే మనం ఇంకొక పెట్ పేరెంట్కి ఇస్తాము, వాళ్ళ దగ్గర 14 to 15 years హెల్తీగా అంతే యాక్టివ్గా ఉండాలి అంటే మాత్రము ప్యాషన్తో బ్రీడ్ చేస్తేనే అవుతుంది. ఎవరైనా కొత్తగా బ్రీడింగ్ చేయాలి అనుకున్నా కూడా నాకు కాంటాక్ట్ అయితే నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్లో మాత్రం నేను పక్కాగా హెల్ప్ చేస్తాను, సజెషన్స్ ఇస్తాను. ఎలాంటి మెయింటెనెన్స్ గురించి అయినా కూడా నేను చెప్తాను, నో ప్రాబ్లం. మన దగ్గరకు వచ్చి కూడా మీట్ అయ్యి కూడా పర్సనల్గా మాట్లాడవచ్చు. మీకు గూగుల్ లొకేషన్లో కూడా శ్రీలక్ష్మి కెనాల్ అని కొడితే మీకు నా డైరెక్ట్ కెనాల్ లొకేషన్ వచ్చేస్తుంది, గట్కేసర్ నియర్ టు రాంపల్లి. సో డైరెక్ట్ కూడా మీరు విజిట్ చేయవచ్చు, ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం కెనాల్లో ఆల్మోస్ట్. ఇప్పుడు ఈవినింగ్ ప్రతిదాన్ని వాకింగ్ వదులుకోవడము, ప్రతిదానికి వాకింగ్ చేయించడమే ఉంటుంది. సో రీసెంట్గా మీరు ఏదైనా షోస్కి వెళ్ళారా? యా, చేసాం కదండి. రెగ్యులర్గా షోస్ చేస్తూనే ఉంటాము. లాస్ట్ మనం రీసెంట్గా చేసిన షో వచ్చేసి ఐకాన్లో చేశాను, హైటెక్ సిటీ గ్రౌండ్స్లో ఉండే. ఆ షోలో పార్టిసిపేట్ చేసాము. గ్రేడెన్ తీసుకెళ్ళిన, డోగార్జెంట్ని తీసుకెళ్ళిన, చోచోస్ని కూడా తీసుకెళ్ళిన. మన చోచోస్ అయితే మంచి షోలో స్టాపర్స్ అయినాయి. అంటే అన్ని చోచోస్ ఉన్నాయి మన దగ్గర, అన్ని కలర్స్, అన్ని చోచోస్ సబ్మిట్ చేసిన. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే షోస్ కోసం కూడా నేను ప్రిపేర్ చేస్తున్నా. ట్రైనర్ ఉన్నాడు మన దగ్గర, ట్రైనర్ అండ్ హ్యాండ్లర్. మన వాళ్ళు చూసుకుంటారు, ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. సో దాన్ని బట్టి నేను షోకి తీసుకెళ్ళి షో రింగ్లో వదిలేస్తాను. అక్కడ నుండి వాటికి వచ్చే టైటిల్ని పెట్టుకొని మనం నెక్స్ట్ జనరేషన్కి బ్రీడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. అంటే ఫస్ట్ టైం పెట్ పేరెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. సో వాళ్ళకి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేసిక్, నేను స్టార్టింగ్ day 1 నుండి వాళ్ళ దగ్గర పెట్ ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో ప్రతిదీ నేను చెప్తూనే ఉంటాను, నేను గైడ్ చేస్తూనే ఉంటాను. ఈవెన్ దో ఫీడింగ్ విషయంలో కానీ, ఎందుకంటే ఇప్పుడు మీరు 40 days పప్పిని అడాప్ట్ చేసుకుంటారు. సో 40 days టైంలో ఒక ఫీడ్ ఇవ్వాలి మనము. అండ్ 2 months ఏజ్ వచ్చేసరికి ఫీడ్ చేంజ్ చేసుకొని డైట్ చేంజ్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం 4 months సెమీ అడల్ట్ అయ్యేసరికి కూడా మనం డైట్ అనేది ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాము. సో వాటి గురించి నేను ప్రతిదీ ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది గైడ్ చేస్తూ ఉంటాను. అండ్ వీటికి సివియర్గా ప్రాబ్లమ్స్ అనేవి ఏం రావు డాగ్స్లో. నార్మల్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి డైజెషన్ అవ్వకపోవడము, లేదంటే వామిటింగ్స్ చేసుకోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా మనం ఇంట్లోనే మెడికేషన్ ఇచ్చుకోవచ్చు. సో అవి కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క కస్టమర్కి. నేను గైడ్ చేస్తాను. సో మచ్ MM పెట్స్ వరల్డ్ అడగగానే విజిట్ చేశారు కెనాల్కి వచ్చి చాలా ఓపికతోని చాలా మాకు టైం ఇచ్చి మా పెట్స్ అన్నిటిని చాలా బ్యూటిఫుల్గా షూట్ చేశారు. దానికోసం స్పెసిఫిక్గా చాలా థ్యాంక్స్. అండ్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్ కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిన పెట్ గురించి, లైక్ చేయండి ఈ వీడియోని, ఇంకా చాలా పెట్ పేరెంట్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ మన ఇంకా కొన్ని పెట్స్ వచ్చేటివి ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను మీకు. కొన్ని ఇంకా డైరెక్ట్ ఇంపోర్ట్స్ అయ్యే పెట్స్ ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత వాటి పప్పీస్తో కలిపి మీకు నెక్స్ట్ నేను వచ్చే వీడియోలో కంపల్సరీ అప్డేట్ చేస్తాను.